ఈ కోరిక కోరుకుంటే నెరవేరదంటూ ఉండదండి. ఈ ఆలయంలో 400 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిచిన ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయం అండి. మరి శక్తివంతమైన అమ్మవారు కూడా ఈ ఆలయంలో ఉన్నారు. స్వయంభూగా వెలిచిన పుట్ట ఈ ఆలయంలో ఉందండి. 400 సంవత్సరాల క్రితం మీరు చూస్తున్నారు కదండి. ప్రతి సంవత్సరం కార్తీక మాసం అప్పుడు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది విశేషంగా వస్తారండి. ముఖ్యంగా ఈ 4 వారాలు ప్రతి సోమవారం విశేషమైన అలంకరణ, అభిషేకము మరియు కొన్ని వందల మంది ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి దీపాలు సమర్పిస్తారండి. మీరు చూస్తున్నారు కదండి, ఆలయం చుట్టుముట్టు ఎటు చూసినా భక్తులు దీపాలు స్వామివారికి సమర్పిస్తున్నారు. కార్తీక మాసం అప్పుడు మనం ఒక్క దీపాన్ని పెట్టినా సరే అండి, భక్తితోటి ఈ కోరిక ఎంత పెద్దదైనా ఆ కోరికలో గనక నిజంగా ధర్మం ఉంటే తప్పకుండా ఈ ఆలయంలో నెరవేరుతుందండి. మీరు చూసిన ఈ దేవాలయం ఎక్కడో లేదండి, మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణ హైదరాబాద్ చెంపాపేటలో ఉందండి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చు అంటే, మీరు కోటి నుంచి 104A బస్ ఎక్కినా లేదా కోటి నుంచి 277 బస్ వయా సంతోష్ నగర్ ఎక్కి చెంపాపేటలో దిగిన ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఒక 2 minutesలో. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. అలాగనే ఈ వీడియో కింద రాకూరి డైరీస్ అని మన ప్రొఫైల్ కనిపిస్తుందండి, దాని కిందనే వీడియో లింక్ ఉంది, క్లిక్ చేయండి, వస్తుంది. తప్పకుండా ఈ ఆలయానికి ఫుల్ వీడియో చూసి వెళ్ళండి. ఎందుకంటే ఈ ఆలయానికి ఉన్న చరిత్ర అంతో ఇంతో కాదండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ముఖ్యంగా ఒక కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని చెప్పేసి. మీ ద్వారా ఈ ఆలయం ఉన్నట్టు కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి చేరుతుందండి. ఇలాంటి శక్తివంతమైన ఆలయాలు మరిన్ని మీకు నేను చూపిస్తానండి. దాదాపు నేను 1000 ఆలయాల వీడియోలు చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది నా 66వ దేవాలయం అండి. తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలండి. దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ.